పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Okay, thank you. ఈ సమయంలో కీర్తన గ్రంథం నుండి 121 కీర్తన 2వ వచనాన్ని 121 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అలాగే కీర్తనలు 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఒక చిన్న ప్రయత్నం. దేవా యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, సర్వశక్తివంతుడా, భూమి ఆకాశం సృజించినటువంటి దేవా నీకు వందనాలు. దేవా ఈ దినము ప్రభా ఆదివారము ప్రపంచం మొత్తం కూడా నిన్ను ఆరాధించినటువంటి దినము ప్రభా. నీ సన్నిధిలో మోకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినంలో ప్రభా ఈ మందిరంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ కృపలో భద్రపరచండి, మమ్మల్ని నడిపించండి దేవా. వాక్యంలో నడిపించండి. ఏ జ్ఞానము లేనటువంటి వారు ప్రభా నాయన జ్ఞానంతో నింపి ఏ మాటలు అవసరం ఆ మాటలు దేవా చెప్పడానికి మీ కృప చూపించి దేవా మేమంతా ఆరాధన చేయడానికి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయితే ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 121 కీర్తన 2వ వచనంలో యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనకి సహాయం చేసిన వారు ఎవరు అంటే దేవుడే, యెహోవాయే. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశం సృజించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన మాత్రమే మనకు సహాయకుడు, ఆయన మాత్రమే మనకి సహాయము చేయగలవాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం ఈ దినము ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే 11వ కీర్తన 4వ వచనము, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఎంత గొప్ప మాట చూసారా. అంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఎక్కడ ఉందంటే ఆకాశమందు. ఆకాశం తన సింహాసనంగా చేసుకుని భూమిని తన పాదపీఠంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజు, మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ గొప్ప దేవుని మనము ఆరాధిస్తా ఉన్నాం. అయితే ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, మన పరిస్థితులను చూస్తున్నాడు, మనం చేస్తున్నటువంటి పనులను చూస్తున్నాడు, మనల్ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు, అందరినీ పరిశీలిస్తా ఉన్నాడు. అలాంటి దేవుడు మనం ఈ దినము ఆరాధిస్తున్నాం. అలాగే కీర్తన 91వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 91వ కీర్తన 1 నుండి 10 వచనాలు మనము చదువుకుందాం. నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. 1 నుండి 10 వరకు చదువుకుందాం.
మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. వేటగాని ఊళ్ళో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగట వేళ ఎగురు బాణమునకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అందరం కలిసి భయమేమీ రాదు నీకు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. ఈరోజు మనము ధ్యానించవలసినటువంటి కీర్తన 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే. ఎవరి చాటు నివసించేవాడు అంటే మహా ఉన్నతమైనటువంటి ఆ గొప్ప దేవుని చాటున నీడను విశ్రమించేవాడు. ఏంటి సర్వశక్తి ఎవరు అంటే దేవుడైనటువంటి యేసు ప్రభు. అందుకే 91వ కీర్తనలో 90వ కీర్తన 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది ఈ కీర్తన ఎవరు అంటే మోషే రాసినటువంటి ప్రార్థన. ఇది ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఇది అంటే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. మోషేని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజల్ని కనాను దేశంకి తీసుకువెళ్ళడానికి దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని అంటే ఒక మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ మోషే చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి నివాస స్థలము నీవే. ఎప్పటి నుండి అంటే తరతరముల నుండి, మన పూర్వీకుల నుండి ఆయనే మన నివాస స్థలం. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే భూమిని సృష్టించాడు, ఆయనే సర్వాన్ని సృష్టించి ఆ సృష్టిలో నిన్ను నన్ను ఒక భాగంగా ఉంచినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అంటే మొట్టమొదటిసారిగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని తన మొరని ఆలకించి వాళ్ళు పడుతున్నటువంటి బాధలను చూసి దేవుడిని వాళ్ళని విడిపించాలన్న ఆలోచనతో ఫరో చేతిలో ఉన్నటువంటి వారు ఆ రాజు హింసను భరించలేక వాళ్ళ కష్టాలను చూసి దేవుడు వాళ్ళ మొర ఆలకించాడు. వాళ్ళకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నాయకుడి పేరే మోషే. ఆ నాయకుడే వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రం మధ్య నుండి వాళ్ళని తీసుకొని వచ్చాడు. అంటే ఎంత గొప్ప అద్భుతం అంటే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి ఆ ఎండిన నేలలో నడిపించుకొని తెచ్చినటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చూసినటువంటి ఆ మహోన్నతుడు ఆ మోషే అన్నటువంటి మాట ఏంటంటే ఆయన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. తరతరముల నుండి నువ్వే మా దేవుడివి అని చెప్పినటువంటి ఆ దేవుడి నుండి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి ఆ దేవుడిని మనం ఆరాధిస్తాం. అప్పుడు అంటే పూర్వీకులకి ఎలాగైతే నడిపించాడో అక్కడ చేసినటువంటి అద్భుత కార్యములు ఎలాగైతే చేశాడో నీ కొరకు నా కొరకు ఒక కుమారుని ఈ లోకానికి పంపించి
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ తండ్రిని కొనియాడుతా ఉన్నాడు మోషే. అదనమాట. ఇప్పుడు 2వ వచనము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. దావీదు అంటాడు ఏంటి, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే ఏంటి, నేను ఆయన్నే నమ్ముకున్నాను అంటున్నాడు. ఆయనే నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్తున్నాడు. యెహోవాను గురించి చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు. ఆ గొప్ప లక్షణములను బట్టి మనం ఆరాధించాలి. ఆయన చేసిన ఆ దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యములు చేశాడు చూసారా. నీ కొరకు నా కొరకు నివసించడానికి ఒక భూమండలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్నటువంటి సర్వ సృష్టిని ఏర్పాటు చేశాడు. ఆ సృష్టిలో ఉదయాన్నే నీకు నాకు వెలుతిరవడానికి 2 జ్యోతుల్ని, అంటే ఉదయం పగలగాను సూర్యుడిని, రాత్రిపూట చంద్రుడిని ఏర్పాటు చేసి ఎంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఆ గొప్ప దేవుడి కోసం గొప్ప మనకన్నా పూర్వీకులు, ఆ భక్తులు కొనియాడుతూ ఉన్నారు. ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఏంటంటే ఆయనే నాకు ఆశ్రయము, ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని చెప్పుచున్నాను. అందుకే ఆయన ఎలాంటి వాడు అంటే, ఆ దేవుడు ఎలాంటి వాడో మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే 3వ వచనంలో, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన చూసారా, వేటగాని ఊరిలో నుండి అంటే ఆయన నీకు నాకు ఎంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు అంటే మనకి ఆశ్రయ దుఃఖం ఆయనే యెహోవా. ఎందుకంటే ఆ గొప్ప దేవుడు వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళని నడిపించినటువంటి దేవుడు, వాళ్ళని కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు, ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ వచ్చాడు. దావీదు తన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు రాసినటువంటి ఆ కీర్తనలో ఆయన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని చెప్తూ వస్తూ ఉన్నాడు. అలాగే 7వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి చూద్దాం. కీర్తన 7, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోగా. దావీదు రాసినటువంటి కీర్తన ఏంటి, ఇక్కడ బెన్యామీను వంశస్థుడైనటువంటి కుషు చెప్పినటువంటి మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినటువంటి కీర్తన. ఏంటంటాడంటే, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, ఎందుకంటున్నాడంటే ఇటు ఆయనే ఆశ్రయదుర్గం అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఆశ్రయదుర్గం, నా కోట, ఆయన నమ్ముకున్నవాడు, ఇటు నమ్ముకున్నటువంటి దేవుడు. నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 3వ చూసినప్పుడు, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, యెహోవా నా దేవా, నేను శరణు చొచ్చున్నాను, ఇది నన్ను తరుమువారి చేతులు నుండి, ఆ వేటగాని చేతుల నుండి తప్పించేవాడు ఎవరు అంటే దావీదుకి అక్కడ ఉన్నటువంటి చాలా మంది తరుముతూ ఉన్నప్పుడు, ఎక్కడ అంటే దావీదు యాక్చువల్గా తన జీవితంలో అతను రాజు అవ్వక ముందు నుండి కూడా అతను చాలా కష్టాలు అనుభవిస్తూ వచ్చాడు. చాలా కష్టాలు అనుభవిస్తూ ఆయన అడవిలో, కొండల ప్రాంతాల్లో చాలా రోజులు నివాసం చేస్తూ వచ్చాడు. కొంతమందిని ఏర్పాటు చేసుకుని అతను ఏర్పరిచాడు, అక్కడ కొండల ప్రాంతాల్లో నివసిస్తూ వచ్చాడు. సో ఎప్పటి నుండి దావీదు కష్టాలు మొదలయ్యాయంటే, దావీదు సౌలు దగ్గరకు వెళ్ళి, సౌలు దగ్గర అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళ అన్నయ్య దగ్గరికి, వాళ్ళ నాన్నగారు పంపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి వాడికి కష్టాలు మొదలయ్యాయి. గొలియాతు అక్కడ వాడికి చంపిన తర్వాత నుండి కూడా అక్కడ దావీదుకి కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా గట్టి కేకలేశారు. సౌలు 1000 మందికి
చంపితే దావీదు 10,000 మందికి చంపాడని, దాని తర్వాత పెద్ద బలవంతుడని వాళ్ళందరూ చెప్పుకోవడం అది సౌలుకి నచ్చక దావీదుని చంపాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మొదటి నుండి కూడా అసలు యాక్చువల్గా ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సౌలు ఏంటి చెప్పాడంటే, గొలియతుని ఎవరైతే చంపుతారో వాడికి తన కుమార్తెను ఇస్తానని, తన రాజ్యం ఇస్తానని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆయన గొప్ప చేశారో వాడిని చంపేయాలని ఆలోచనతో చేస్తూ వచ్చాడు. అప్పుడు దావీదు తప్పించుకుంటూ అడవి ప్రాంతానికి వెళ్ళి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఆ దేవుడిని ఆరాధిస్తూ వచ్చాడు దావీదు. నీవు నేను కూడా మనకి సహాయకుడు ఆయనే, సహాయం చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయనే. ఆపదలో మనకి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి, ఆపదలో మనల్ని కాపాడినటువంటి దేవుడు ఆయనే. ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆ వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మరి ఆ వేటగాని ఊరిలో నుండి రక్షించేవాడు ఆయనే. అందుకే ఈ 7వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు, యెహోవా నా దేవా, నేను నిన్ను సంరక్షించుచున్నాను, నన్ను తరిమివారి చేతిలో నుండి నన్ను తప్పించము. నన్ను తప్పించేవాడు ఎవడూ లేదు, ఇంకెవరు లేరు నన్ను తప్పించడానికి, నువ్వు మాత్రమే తప్పించు అంటే సౌలు ఎన్నిసార్లు ప్రయత్నించాడో కానీ దావీదుకి ఏం కాలేదు. ఎందుకంటే ఆయన ఈటి ఇసిరి కొట్టడం, ఆయన సంపాదన ఉద్దేశంతో ఎన్నో విధాలు ప్రయత్నించాడు కానీ దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. ఆ వేటగాడు అడవిలోకి వెళ్ళి వేటగాడు ఆ పక్షుల్ని వేటాడుతున్నప్పుడు ఆ పక్షులను కాపాడేవాడు ఎవరు ఉండరు, కానీ నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటును బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆ నాశనకరమైనటువంటి ఆ తెగుల నుండి నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. అసలు కరోనా అంటే అసలు మన జీవితంలో ఎప్పుడు విని ఉండము, చూసుండము, అలాంటి తెగులది. ప్రపంచం మొత్తము కూడా గడగడలాడినటువంటి తెగులది. అలాంటి తెగుల నుండి నిన్ను నన్ను రక్షించిన విధానాన్ని బట్టి ఆయన మనము ఆరాధించాలి. ఎంత అంటే రోజు అసలు మనం బ్రతుకుతామనే ఆశ మనలో ఎవరిలో లేదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భయపడుతూ ఉన్నాం. రోజు పేపర్ చూసినప్పటికీ 5,000 మంది 10,000 మంది ఎక్కడ పడితే అక్కడే శవం ఒక పక్క పడుకుంటే మంచం పైన, రెండో పక్క అక్కడ ఉన్నటువంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు పడుకుని ఉన్నారట. ఎంత భయంకరమైనటువంటి ఆ టీవీ చూస్తే, ఆ సెల్ ఫోన్ చూసినప్పుడు ఇక్కడతో మించుమించు మరి కొద్ది రోజుల్లో మేము కూడా చనిపోతామేమో అనే భయం అంత భయపడ్డాం. ఎందుకంటే ఎవరో పోలీస్ కానిస్టేబుల్ అక్కడ మనుషులు బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ లాక్డౌన్లో ఎవరు బయటికి రాకుండా కాసినటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్ కాసి వాడికి ఊపిరి అందగా అక్కడ పరిగెట్టలు పడిపోయి అలా కాళ్ళు తనుకుంటున్నాడు. అని రక్షించడానికి ఎవరు లేరు. అది చూసినప్పుడు అలా ఎంత భయపడ్డామంటే, అది కనీసం మామూలు పరిస్థితులు అయితే ఎవరో ఒకరు పడిపోతే కూర్చొని పెట్టి గ్లాసులు మంచినీళ్ళు ఇస్తారేమో, కానీ ఆ పరిస్థితిలో ఒకరికొకరు ముట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ బాబు నీకు ఎంత డబ్బులు కావాలంటే ఇస్తాను, నువ్వు ఒకసారి నాకు ఇలా చూడు, నా పరిస్థితి ఏంటంటే, నాయన నాకు ఆ డబ్బొద్దు, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఖాళీ లేవని చెప్తున్నారు. ఖాళీ లేవు, బెడ్లు ఇక్కడ ఖాళీ లేవు, అసలు ఇక్కడ చూడడానికి ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప అద్భుతాలు అవి మనుషులకి భయాన్ని పుట్టించాయి. దేవుడు ఎంత ఏర్పాటు అంటే, ప్రపంచంలో చెట్లు ఏర్పాటు చేశాడు. ఆ చెట్ల నుండి మనకు ఆక్సిజన్ అనేది ఇస్తున్నాయి. ఆ దేవుడు ఏర్పాటు అయింది. చెట్లు భూమి నుండి నీటిని పీల్చుకొని, ఆ నీటి నుండి ఆకుల ద్వారా అవి బాష్పోత్సాకాన్ని విడిచిపెట్టి అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని అవి మనకు ఆక్సిజన్ ఇచ్చి, ఆక్సిజన్ తృప్తిగా పీల్చుకుని మనం ఈరోజు జీవిస్తున్నాం. కానీ ఆ దినాల్లో ఆక్సిజన్ కొనుక్కోవడానికి కూడా దొరకలేదు. అలాంటి అంటే దేవుడు ఏర్పాటు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు చూసారా. ఏంటి ఆక్సిజన్ అనేది ప్రపంచంలో ఈ గాలిలో ఒక భాగం ఎక్కువగా నత్రజని ఉంటుంది, నెక్స్ట్ ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కొన్ని వాయువుల యొక్క మిశ్రమే గాలి. కానీ అలాంటి గాలిలో అందరూ లేదు, అలాంటి వ్యాధి, అలాంటి
అందుకే ఇక్కడ అన్నాడు, వేటగాని ఊళ్ళో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. అలాంటి తెగులను మనం రక్షించాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చైనాలో అలాంటిదే దానికన్నా భయంకరమైనటువంటి ఇంకొక క్రిమి, ఇంకొక వైరస్ తయారైంది. ఒక సైంటిస్టు ఆయన ఏమన్నాడంటే, ఏదో ఒక రోజు ఈ ప్రపంచము ఇలాంటి వ్యాధులతోనే, వైరస్తోనే చనిపోతారు అందరూ అని చెప్పాడు. వైరస్తోనే, బ్యాక్టీరియాతోనే అందరూ చనిపోతారు తప్ప ఇంక దేని వల్ల చనిపోరు. భూకంపం వస్తే ఆ ప్రాంతంలో చనిపోతారు, సునామీ వస్తే ఆ ప్రాంతంలో చనిపోతారు, కానీ ప్రపంచం మొత్తం చనిపోవడానికి కారణము వైరస్ అవుతుంది అని. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడినటువంటి ఆ దేవుణ్ణి 2024లో మనల్ని కాపాడి ఆదరించినటువంటి 2019 నుండి ఈ దినం వరకు మనం కాపాడినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. అలాగే 4వ వచనం 91:4, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడును దారుణై ఉన్నది. చూసారా, ఆయన రెక్కలతో నిన్ను నన్ను కాపాడకపోతే మన పరిస్థితి ఏమై ఉండేదో. ఎటి మత్తయి 57:1, మత్తయి 23. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగ చేర్చుకున్నాను, అలాగే నేనను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నానని వింటిని, కానీ మీరు వల్లకపోతే తెలుసుకోలేకపోతున్నాం. ఆయన రెక్కల చాటు కింద మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన కోడి తన రెక్కల చాటున పిల్లలు ఉన్నంతవరకు అట్లకి ఏమి కాదండి, ఏం కాదు, హ్యాపీగా ఉండగలుగుతుంది. కోడి తన రెక్కల చాటున ఉన్నంత వరకు దానికి ఏ అపాయం కూడా జరగదు. ఆయన అందుకే దేవుడు ఆయన రెక్కల చాట్ల నిన్ను నన్ను కప్పినంత వరకు మనకి ఏమి జరగదు. ఎందుకంటే కోడి మేము అబ్జర్వేషన్ చేస్తే యాక్చువల్గా ఈ గ్రద్ద అనేది వస్తే ఆ కోడిని కూడా తీసుకెళ్ళిపోగలదు, కానీ తన ప్రాణాలని విడిచిపెట్టి ఆ గద్దె వెంటబడి కొంత దూరం వెంటబెట్టి వస్తుంది. ఆ కుక్క ఎంత పెద్ద కుక్క అయినా తన పిల్లల దగ్గరికి వస్తే కోడి ఒప్పుకోదు, కానీ తన పిల్లల్ని తన రెక్కల చాటుని కాపాడుకుంటుంది. దేవుడు కూడా నిన్ను నన్ను తన రెక్కల చాటులో కాపాడుతున్న విధానాన్ని బట్టి ఆయన రెక్కల చాటులు నిన్ను నన్ను కాపాడినంత వరకు మనకి ఏ అపాయం రాదు, ఏమి రాదు, ఎటువంటి మన ప్రాణ హాని ఉండదు, సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అదనమాట. అలాగే 5వ వచనం 91:5, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగట వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నువ్వు భయపడకూడదు. ఆయన రెక్కల చాటు ఉన్నంత వరకు మనకి ఏ భయము లేదు, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ మహోన్నతుని ఆ గొప్ప దేవుడిని రెక్కల చాట్ల నువ్వు నేను ఉండగలగాలంటే ఆయన చిత్తాన్ని అడగాలి, ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలగాలి, ఆయన ఇష్ట ప్రకారం జీవించగలగాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయనకి ఇష్ట ప్రకారంగా కుమారుడు
తాను యేసు ప్రభు బాప్తిస్మం తీసుకుని వస్తున్నప్పుడు ఆయన మీద నుంచి ఒక పౌరం పరిశుద్ధాత్మ వాలినప్పుడు ఆయనకి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నేను నందు నా అందు కూడా యేసు ప్రభు మన తండ్రి అయినటువంటి దేవుడు ఆనందించాలి. ఆయన ఆనందించాలంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలి, ఆయనకి ఇష్టమైన రీతికి మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ఆయన రెక్కల చోట్ల నిన్ను నన్ను భద్రపరుస్తాడు. ఆ భద్రపరిచి నేను నన్ను సంతోషంగా హ్యాపీగా, ఎలాంటి తెగులు రాత్రిపూట ఎలాంటి తెగులు వచ్చినా, పగలపూట ఎలాంటి ఎవరు ఏం వేసినా, ఎలాంటి సాతాండు బాణంలాకైనా, ఎలాంటి పరిస్థితులైనా నేను నన్ను విడిచిపెట్టాడు. ఏ అపాయమున మనం భయపడాల్సిన అవసరం లేదు, సంతోషంగా హ్యాపీగా ఉండగలము అదనమాట. అలాగే 6వ వచనం 91:6 చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను మనం భయపడాల్సిన అవసరం లేదు. 7 నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. మనకి ఎలాంటి అపాయం అనేది రాదని. ఎందుకంటే మనం ఎంతమంది చనిపోతారన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏంటి, నాకు ఈ కరోనా టైంలో నాకు అమెరికా నుండి ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఉండేవాడు ఎప్పుడు. అయితే నేను ఆయనతో మాట్లాడేవాడిని. ఇలాంటప్పుడు మాట్లాడితే ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు, కానీ కరెక్ట్గా ఈవినింగ్ 6:30 దాటిందంటే అప్పుడు వాళ్ళు తెల్లారుతుంది. అప్పుడు ఫోన్ చేసిన వెంటనే రిసీవ్ చేసుకొని మనకు చేస్తారు. ఆయన మంచి డాక్టర్, మన ఇండియా నుండే వెళ్ళాడు, కానీ చాలా చక్కగా మంచి అద్భుతంగా ఆయన సజెషన్ ఇచ్చేవాడు. మెషర్ ఇది చేయండి, అలా చేయండి, మీరు ఏం జరగండి, ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేయండి అని ఆయన ఒక రకమైనటువంటి టాబ్లెట్స్ని చెప్పాడు. ఏంటి అప్పుడే టీవీలో చూపించాడు ఏంటంటే హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ చచ్చిపోతారు, ఇంకా ఫ్యామిలీ అందరికీ కరోనా, ఎండ్ ఆఫ్ ద స్టేజ్, ఇంకా రాత్రి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చనిపోతారు అన్నప్పటికీ ఆ కరోనాలో ఉన్నారు. ఆ కరోనాలో టీవీ చేసుకొని ఆ తల్లిదండ్రులు చూస్తున్నారు, ఆ పిల్లలు కూడా చూస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్, దేవుని మీద ఆధారపడి ఈరోజు మనం చనిపోతాం, ఈ రాత్రి చనిపోతామని నిర్ణయానికి వచ్చారు. ఊపిరి ఆటం లేదు, కరోనాతో ఉన్నారు, ఇంకా ఒకరికొకరు సంబంధం లేదు, అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ డాక్టర్ కోసం వాళ్ళకి తెలిసింది, ఈ డాక్టర్ కోసం వాళ్ళకి చూపించింది, ఆ టీవీలో చూపించి మాట్లాడినప్పుడు ఆ డాక్టర్కి వెంటనే ఆ ఫోన్ నెంబరు అలా చేసుకుని చేశారు. డాక్టర్ చేస్తే అతని పేరు భానుప్రసాద్. ఇప్పటికీ నాకు మన టచ్లో ఉన్నాడు. ఆయన ఏది బాగలేకపోయినా ఇక్కడ నుండి మనం ఫోన్ చేస్తే ఆయన రిసీవ్ చేసుకొని మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. భానుప్రసాద్ గారు వెంటనే ఆ ఫోన్ నెంబరు అతను చేసిన వెంటనే అతను ఆ కాల్ను చూసి అతను ఎత్తి వెంటనే అతను సజెషన్ చెప్పాడు. ఏంటి అంటే, మీరు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 4, 2 పిల్లలు, భార్య భర్తలు, 4 చనిపోతామండి, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఊపిరి అందడం లేదు, చనిపోతాం, మరి ఎప్పుడు చనిపోతామో తెలియదు, మరి గంటలో చనిపోతామంటే ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. నేను ఈ టాబ్లెట్లు తీసుకొని వచ్చి నీవు ఒక 4, మీ ఆవిడ ఒక 4, పిల్లలకి 3 వేసేపండి అని చెప్పాడు. ఆ రాత్రి ఇస్తే తెల్లవారు ఫ్రీగా అయిపోయారండి. అప్పటి నుండి సరే అతను కన్సల్ట్ చేస్తే అతను చెప్పాడు, వారం రోజులు మీరు కంటిన్యూగా వేయండి, కంటిన్యూగా వేస్తే మీకు పూర్తి రాకుండా, మీకు ఏం కాకుండా పోద్దంటే అలాగే చేసి వాళ్ళు హ్యాపీగా చక్కగా వాళ్ళు రికవరీ అయిపోయారు. అంటే దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడు, ఏదో విధంగా హెల్ప్ చేస్తారు, ఏదో విధంగా. చూసారు ఆ చనిపోతున్న పొజిషన్లో టీవీ చూడడం, ఆ టీవీలో ఇతను భానుప్రసాద్ క్రిస్టియన్, అతను తాలూగా బయట అంతా రావడం, అతనికి ఫోన్ చేయడం అంతా కూడా దేవుడు అద్భుత క్రియేట్ చేస్తాడనమాట. నా జీవితంలో కూడా అదే ఆయన రెక్కల చోట్ల మనల్ని భద్రపరిచినటువంటి ఆ దేవుడిని మనం హృదయపూర్తిగా మనము ఆరాధిద్దాం. అందుకే ఏంటి నీ కొనుల 8వ వచనం 91:8 నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఏంటి అలాగే 9 యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. ఆయన మన హృదయంలో ఉంటున్నటువంటి దేవుడు అండి, మన హృదయంలో నివాసం ఉంటున్నటువంటి దేవుడిని, అలాంటి దేవుడిని మనము ఆరాధించాలి. నా హృదయం ఏ దినమైతే నీవు నేను మన పాపాలు ఒప్పుకున్నామో ఆ దినమే నా హృదయంలోకి వచ్చి నన్ను ఆదరించినటువంటి
దేవుడు. ఆ దేవుడు ఆయన రెక్కల చోట్ల నిన్ను నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులైనా ఆయన మనకి ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడు. ఆయన ఎందుకు కాపాడంటే ఆయన భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టక నిన్ను నన్ను ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అయితే దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. దేవుని కోసం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కానీ అలాంటి దేవుడి కోసం తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం చాలదు. మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానము చాలదు. దేవుడు మనకైతే ఇచ్చాడు, కానీ ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం అనేది మనకి చాలడం లేదు. ప్రసంగి ఒకసారి చూద్దాం. ప్రసంగి తర్వాత ప్రసంగి 2వ అధ్యాయము 14వ వచనం. జ్ఞాని కన్నులు తలలో ఉన్నవి, ముందుకినుడు చీకటి యందు నడుచున్నాడు, ఆయనను అందరికీ ఒకటే గతి సంభవించినని నేను గ్రహించితిని. అంటే ఇది ప్రసంగి రాసినటువంటి సొలొమోను ఆయన తెలుసుకుంటా ఏం చెప్పాడంటే 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి. దేవుడు చేయి పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది ఆయన చేసిన పనులు శాశ్వతమైనవి ఏంటి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఏ పని చేసినా శాశ్వతమైనటువంటి పనులు చేస్తాడు, శాశ్వత గొప్ప పనులు చేస్తాడు ఏంటి అదనమాట. దీంట్లో 12వ వచనం ఒకసారి కావున సంతోషంగా నుండి కంటేనా, తమ బ్రతుకును సుఖంగా వెళ్ళుకొచ్చుడు కంటేనా మన బ్రతుకు హ్యాపీగా సంతోషం వెళ్ళిపోవడం దానికి మించింది ఏది లేదు. అది దేవుడే ఇవ్వాలి. మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, కానీ ఆ దేవుడి యొక్క క్రియను మనం పరిశీలించినాము మనం చెప్పుకోలేము. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధిద్దాం. ఎందుకంటే ఆ మహోన్నతుని చేతిలో ఆయన రెక్కల చోట్ల మనం ఉన్నంత వరకు మనకి ఏ అపాయమో జరగదు. మనం సంతోషంగా ఉండగలుగుతాం, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి ఆ మహోన్నతుడు గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు కలువరిశిలలో సిలువ వేయడానికి తన కుమారుడిని పంపించి, తన కుమారుని ద్వారా నిన్ను నన్ను రక్షణ ఇచ్చి ఈ దినము ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు దేవుడి వాక్యాన్ని దీవించను కాక, ఒకరి తర్వాత ఒకరు అందరము దేవుడిని మనం విన్నటువంటి వాక్యమును బట్టి ఆరాధిద్దాం. అందరూ ఒకరి తర్వాత ఒకరు వరండాలో ఉన్నవారు